ఈ మధ్యన వార్తల్లో వినిపిస్తున్న నిపా వైరస్ గురించి చాలా మందిలో భయం ఉందండి. మనం ఈ వీడియోలో ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాము. నమస్తే, నేను డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. ఈ నిపా వైరస్ అనేది మనకు ముఖ్యంగా గబ్బిలాల నుండి వ్యాపిస్తుంది అనమాట. గబ్బిలం అనేది దీనికి న్యాచురల్ హోస్ట్. అది మనిషికి ఎలా వ్యాపిస్తుందంటే, ఈ గబ్బిలాలు కొట్టిన పండ్లు మనం తీసుకున్నప్పుడు వాటి ఎంగిలి కానీ వాటి యూరిన్ కానీ దాని మీద పడినప్పుడు అలాంటివి మనం తీసుకుంటే మనిషికి వ్యాపిస్తుంది. ఇంకొక దారి ఏమంటే, అది పిగ్స్కు అంటే అలాంటి పండ్లను పందులు ఏదన్నా తిన్నప్పుడు ఆ పందుల సెక్రీషన్స్ ద్వారా కూడా మనిషికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనకు మామూలు వైరస్ ఇన్ఫెక్షన్ లానే ఫస్ట్లో ఉంటుంది. జ్వరం రావడము, తీవ్రమైన తలనొప్పి ఉండడము, వాంతులు అలా ఉంటాయి. ఎప్పుడైతే ఈ వైరస్ ఊపిరితిత్తులకు మెదడుకు కూడా వ్యాపిస్తుందో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడము, కొందరు కోమాలోకి వెళ్ళడము, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అన్నమాట. ఎందుకు మనం ఈ వైరస్ గురించి ఇంత న్యూస్లో వస్తుంది అంటే, ఇది తక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేసినా కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో మరణం సంభవించే అవకాశం చాలా ఎక్కువ. ఈ వైరస్ ఇంతకు ముందు కూడా మనకి ఇండియాలో అవుట్బ్రేక్స్ వచ్చాయి. 2001లో, 2007లో, 2018లో అవుట్బ్రేక్స్ వచ్చాయి. ఆ టైంలో ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు మరణాలు వేరే వైరస్లతో పోలిస్తే చాలా ఎక్కువ. కాకపోతే వ్యాపించే అవకాశం చాలా తక్కువ దీనికి. ఇప్పుడు కోవిడ్ వైరస్ లాగా ఇప్పుడు ఎవరైనా దగ్గినా తుమ్మినా చుట్టుపక్కల అందరికీ వచ్చేసే వైరస్ కాదు. ఇది డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే దురదృష్టవశాత్తు ఏమంటే, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా లేదు, ఎటువంటి వ్యాక్సిన్ అవైలబుల్గా లేదు. సో మనం చేయగలిగిందల్లా ఏమంటే ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడ్డమే. సో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, అన్నిటికన్నా ముఖ్యం ఏమంటే, ఇలా పండ్లు గబ్బిలాలు కొట్టిన పండ్లు అంటే ఏదైనా చిలక కొట్టిన పండ్లు అట్లా కొందరు ఇష్టంగా తింటుంటారండి. దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. మనం ఏదైనా పండ్లు తీసుకున్నా కూడా ఫస్ట్ దాని మీద ఏమైనా రంధ్రాలు ఏమన్నా ఉన్నాయా అలా చూసి, ఏదైనా డ్యామేజ్డ్గా అనిపిస్తే దాన్ని వెంటనే డిస్కార్డ్ చేసేయాలి. తినే ముందు కూడా బాగా వాష్ చేసేసి పైన తోలు భాగం తీసేసి తినడం చాలా ఉత్తమమైన పని. నెక్స్ట్, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. అలానే ఇది మనిషి నుండి మనిషికి కూడా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఎవరిలో అయినా ఈ లక్షణాలు కనిపిస్తే అలాంటి వాళ్ళకు కొంచెం దూరంగా ఉండడం మేలు. సో మాస్క్ అవి పెట్టుకొని 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం బెటర్ అండి. సో మీకు ఏమన్నా లక్షణాలు కనిపిస్తే ఒకవేళ వెంటనే మీ హెల్త్ ఫెసిలిటీకి ఇన్ఫామ్ చేయండి. దీనికి ట్రీట్మెంట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవడమే. సో ఫైనల్ వర్డ్ ఏమంటే, ఇది చాలా అరుదుగా వచ్చే జబ్బే కానీ ప్రమాదకరమైన జబ్బు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ట్రీట్మెంట్ లేదు కాబట్టి మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఏమంటే రాకుండా జాగ్రత్త పడ్డమే. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.